వస్తున్నా అనుకుంటున్నా. ముందుగా సిరికిట్ వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎందుకు వస్తున్నా అంటే ఈ రోజు నేను యాక్చువల్ గా చదువు మీద దృష్టి ఉండదు, చెస్ లో దృష్టి ఉండదు, ఎగ్జామ్స్ మీద దృష్టి ఉండదు. అరే వేషాలు చూడు, దేని మీద దృష్టి ఉండదు. ఏంట్రా తెచ్చుకుంటాను నాకు అందరు వీడియోలో తీసుకుంటావా అక్క? వేరే పనులు ఏం చేయవా? పీల్ తీసిన తర్వాత అందులో వేయాలి. రిత్విక్ అయ్యో ఏడుస్తున్నావు నాన్న. నువ్వు ఒక్క రోజే వేస్తుంటే అమ్మాయిలు రోజు చేస్తారు, మమ్మీ రోజు చేస్తారు. అమ్మ ఆంటీ నువ్వు అమ్మాయి చూసినా అమ్మాయిల కన్నా స్ట్రాంగ్ గా 2 టానియాలు కట్ చేసిన అమ్మాయిల కన్నా స్టడీ చేస్తున్నా గాయ్స్. ఇప్పుడు ఇది చేస్తుండే ఎక్స్పీరియన్స్ ఏంటి? హలో ఫ్రెండ్స్, ఏంటి నేను వస్తున్నా అనుకుంటున్నా. ముందుగా సిరికిట్ వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎందుకు వస్తున్నా అంటే ఈ రోజు నేను నూడిల్స్ చేయబోతున్నా. మీరందరూ చూసేద్దాం రండి. హలో అండి, వెల్కమ్ టు సిరికీర్తి వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ పర్టికులర్ వ్లాగ్ లో మా తమ్ముడు మీకు ఎగ్ నూడిల్స్ చేసి చూపిస్తాడంట. యాక్చువల్ గా చదువు మీద దృష్టి ఉండదు, చెస్ లో దృష్టి ఉండదు, ఎగ్జామ్స్ మీద దృష్టి ఉండదు. అరే వేషాలు చూడు, దేని మీద దృష్టి ఉండదు. ఎప్పుడైనా నేను కుకింగ్ చేస్తుంటే అక్క నువ్వు వీడియోస్ లో కుకింగ్ చేస్తుంటావు కదా, నేను కూడా చేస్తా అని అడుగుతూ ఉంటాడు. యాక్చువల్ గా నేను వాడికి మాట ఇచ్చాను, సరేరా ఒక వీడియోలో నువ్వు కూడా రా అని చెప్పేసి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను టార్చర్ పెడుతూనే ఉన్నాడు. ఇక ఈ టార్చర్ పడలేక వీడితోటి మనం నూడిల్స్ చేపిద్దాము. ఏంట్రా తెచ్చుకుంటాను నాకు అందరు. అరే స్టూల్ అది కాదు, నువ్వు చైర్ తెచ్చుకుంటున్నావు, స్టూల్ తెచ్చుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ ది, ఒకసారి ఆ బౌల్ చూపించు కెమెరా వైపు. ఆ బౌల్ అది పెద్దగా ఉన్నారా? అది పెద్దగా ఉందా? కుకింగ్ చేస్తాను వస్తా పెద్దగా ఉందా? అది నీ సొంతంగా నువ్వే చేసుకుంటావా? ఆహా, ఎవ్రీ వర్క్ వాడే చేసుకుంటాడంట. నూడిల్స్ ని బాయిల్ చేయడానికి వాటర్ పట్టేశాడు, ఇంకా అందులో సాల్ట్ అండ్ కొద్దిగా ఆయిల్ వేసేసాము. ఆయిల్ వేస్తే నూడిల్స్ ఇలా ఒకదానికొకటి అతుక్కోవు. వీడికి స్టవ్ వెలిగించడమే రాదు, కష్టపడుతున్నాడు పాపం. లాస్ట్ కి వెలిగించేశాడు. వేరే పనులు ఏం చేయవా? వేషాలా? వీడియో తీసుకో అక్క, అందుకే నూడిల్స్ చేస్తాను. మళ్ళీ వేషాలు వేస్తున్నావు. ఓరియో నువ్వు కూడా కుకింగ్ చేస్తావా నాన్న? చేస్తాడంట పాపం చేయి. హలో సార్. అరే వాటిని పీల్ తీసి కట్ చేయాలరా, అట్లా కట్ చేయొద్దు. అక్క తెలుసు నీళ్ళేసి కడిగినాక కట్ చేస్తా అనుకుంటున్నాను. అట్లా కాదు, ఫస్ట్ పీల్ తీసిన తర్వాత అందులో వేయాలి. మరి ఎందుకు చేస్తాను? తెలుసు జోక్ చేసిన. చూడండి, కనీసం వెజిటేబుల్స్ కూడా నేను కట్ చేయొద్దంట, వాడే కట్ చేస్తాడంట. చూద్దాము ఎలా కట్ చేస్తాడో ఏంటో. వీడికి అసలు ఫస్ట్ మెయిన్ గా పీల్ తీసేసి వాటర్ లో వాష్ చేయాలని కూడా తెలీదు. ఏమైతుందో ఏమో మా పరిస్థితి. వీడు కట్ చేస్తుంటాడు, మనం మంచిగా బిస్కెట్ ఎంజాయ్ చేద్దాం. ఒకసారి ఇటు పెట్టేసి ఓరియో బిస్కెట్ కోసం చూడండి కుస్తీలు పడుతున్నాడు. రిత్విక్ ఇది చూడు, రిత్విక్ వాడక్కడ వెజిటేబుల్స్ కటింగ్ లో బిజీగా ఉన్నాడు కదా, సో నేను నూడిల్స్ ని బాయిల్ చేసేస్తున్నాను. వాటర్ బాగా మరిగిన తర్వాత నూడిల్స్ ని యాడ్ చేయాలి. ఒక 5 minutes ఉడికిస్తే సరిపోతుంది. వాడొక్కడే కట్ చేయలేకపోతున్నాడని నేను కూడా జాయిన్ అయ్యాను. కన్నీళ్లు తారపోస్తున్నాడు ఆనియన్ కట్ చేయడానికి పాపం. చూసినా అమ్మాయిల కన్నా స్ట్రాంగ్ గా 2 టానియాలు కట్ చేసిన అమ్మాయిల కన్నా నన్ను దాటంగా వాడలేడు. కానీ ఒకరు ఉన్నారు, ఎవరు తెలుసా? హోటల్లో పనిచేసే చెప్పులు. అలా అంతే కదా అక్క? అవునవును. వీడు కొన్ని వెజీస్, నేను కొన్ని వెజీస్ కట్ చేసాము. ఇంకా మాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ముందే తెచ్చి పెట్టేసుకున్నాం. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్ని పెట్టేసుకున్నాడండి, కూర్చున్నాడు ప్రిపేర్ చేద్దామని చెప్పేసి.
కిచెన్ లో అయితే మేమిద్దరం ప్రిపేర్ చేయడానికి కుదరదని చెప్పేసి ఒక చిన్న గ్యాస్ స్టవ్ ఉంటే ఇక్కడ తీసుకొచ్చి పెట్టి ప్రిపేర్ చేస్తున్నాం. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లో ఎక్కువగా ఐరన్ కడాయిలే యూజ్ చేస్తారు కదా, అందులో చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. సో మేము కూడా అదే ప్రిఫర్ చేసాం. నేను చాలా టైమ్స్ ఈ ఐరన్ కడాయిలో నూడిల్స్ చేశాను, భలే టేస్టీగా వచ్చాయి. ఫ్రైడ్ రైస్, నూడిల్స్ అన్నీ చాలా బాగా వస్తాయండి. అది ఎక్కడ వచ్చినా అయితే చిల్తది. ఎగ్ వేయడమే రాదు, వీడు ఎగ్ నూడిల్స్ చేస్తాడంట. మన కర్మ, ఏం చేద్దాం. రిత్విక్, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి చేస్తుంటే? కదా అది ఇంకా మండుతుంది. ఇప్పుడు ఇది చేస్తుండే ఎక్స్పీరియన్స్ ఏంటి? ఏంట్రా ఇస్తున్నందుకు నాకు ఎక్కువ భాగం ఇవ్వాలి కొంచెం. మేమిద్దరం చేస్తున్నాం, అప్పుడు మేము ఇంకెంత ఎక్కువ భాగం తీసుకోవాలి. మీరు చేయడం ఇంపార్టెంట్ కాదు, మీరు చేసినా చేయకపోయినా ఓకే, కానీ వీడియో తీయకపోతే అసలు ఇది చేసి వేస్ట్. అయితే వీడియో తీయకంట, నేను చేసుకుంటా, అందులో మీకు ఒక్క ముక్క ఇవ్వాలి. సరే, మీరు అట్లా ఉండాలని నాకు తెలుసు. వాడొక్కడే చేయడం అవ్వట్లేదని నేను కూడా వచ్చేసాను. ఎగ్ ఫ్రై అయిపోయిన తర్వాత అదే ఆయిల్లో వెజీస్ వేస్తున్నాం. వెజీస్ వేయడానికి భయపడ్డాడు కానీ బాగానే మిక్స్ చేస్తున్నాడు. ఈ వెజీస్ కంప్లీట్ గా ఫ్రై అవ్వద్దండి, హాఫ్ కుక్ అయితే చాలు. అలా అయితే స్ట్రీట్ స్టైల్లో లాగా క్రంచీగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ హై ఫ్లేమ్ లో పెట్టేసి టాస్ చేయాలి. ఈ వెజీస్ హాఫ్ బాయిల్ అయిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి, చాలా తక్కువ వేయాలి. అరే అగక్క, నాకు కనపడం వస్తుంటే చికెన్ నూడిల్స్ మర్చిపోయావా? ఆగక్క, నాకు ఏం వచ్చక్క. వీడు చేసేదేంటో కానీ గోల చేయడమే అయిపోతుంది. నూడిల్స్ని కూడా వేసిన తర్వాత సాల్ట్, కారం అడ్జస్ట్ చేసుకోవాలి. మా ఇంట్లో ఎక్కువగా స్పైసీ ఫుడ్డే తింటాము, సో అందుకే కొంచెం స్పైసీగా చేసుకున్నాము. మాకు ఇష్టం. అలా చూడండి, చేస్తా అన్నాడు కదా, ఇది కలుపుతూ దీన్ని పడేపోయాడు. ఇట్లుంటుంది మరి మనతో. ఈ నూడిల్స్ కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత నేను ఇందులో సాసెస్ యాడ్ చేస్తున్నానండి. అలాగే కొంచెం ధనియాల పొడి. మనం సాసెస్ వేసుకునే టైంలో డిక్రీస్ చేయాలండి ఫ్లేమ్ని, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది సాసెస్. సో తర్వాత సాసెస్ వేసిన తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్లోనే చేయాలి. నేను రోస్ట్ చేసుకున్న ఎగ్ని కూడా యాడ్ చేశాను, సూపర్ టేస్టీ ఉండే అసలు. చూడండి, ఇంకా కంప్లీట్ అవ్వక ముందే ప్లేట్ పట్టుకొని కూర్చున్నాడు మొత్తం చేసినట్టు. ఇంకా స్టవ్ ఆపేసేసాము. వేడి వేడి ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయాయి. సూపర్ స్మెల్ వస్తుండే ఇల్లంతా. మా తమ్ముడి లైఫ్ లో ఫస్ట్ టైం చేసిన రెసిపీ అండి ఇది. ఎగ్ నూడిల్స్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది, అండ్ ఈ వీడియో కూడా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. మొత్తం బాగా చేస్తా అన్నాడు, కానీ కొద్ది ప్లేస్ లో నేను హెల్ప్ చేశాను. టేస్ట్ చూద్దాము. చాలా బాగుందండి. చెప్తావా ఆడియన్స్ కి? చెప్పు. నేను ఫస్ట్ టైం చేసిన కదా, చెప్పు, ఇది చూసి చెప్పు. నేను ఫస్ట్ టైం చేస్తే అక్క నేను చేయలేదండి, మొత్తం అక్కనే చేసింది. ఆ మిక్సింగ్ లో నేను చేస్తుంటే అక్క గుంజుకొని చేసింది, ఇంకా వేసేయడం కూడా అక్కనే గుంజుకొని చేసింది. అందుకే నేను చేసినట్టు నాకు అనిపించదు. ఇవన్నీ వాడే చేశాడండి. అది ఉంటుంది కదా స్టవ్ పైన, మేము అది పెట్టాం కదా కడాయి. వీడు ఏం చేస్తున్నాడంటే ఇలా కలుపుతుంటే సడన్ గా అది పడిపోయింది. వీడు చేయితో పట్టుకున్నాడు తెలుసా, నాకు చాలా భయం వేసింది. మొత్తం కింద పడుతుందేమో అనుకున్నా. మరి కాలిపోయినా కూడా మళ్ళీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ తెలియలేదు. మా డాడీ తెలిస్తే కొడతాడని చెప్పేసి
ఈ వీడియో డాడీ చూస్తాడు కదా తెలుస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే టేస్ట్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉందండి. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. మా అక్క బాగా చేస్తుంది. మీకు ఏదైనా చెయ్యాలనిపిస్తే కామెంట్ పెట్టండి, మా అక్క చేసేస్తుంది. మమ్మీతో చెప్తాడు అంటే ఏదైనా రెసిపీ చేయగలనని అనుకుంటుంది. దాన్ని నేను కొంచెం మార్చి చెప్పాను, అందుకే ఏమనుకోకండి. మా అక్క బాగా చేస్తుంది, కామెంట్ పెట్టండి. చేస్తుంది. ముందుగా సిరికి